వస్తువులను కొనుగోలు చేశాడు. దానిపై 6% డిస్కౌంట్ వచ్చింది. అంటే రిబేటు వచ్చింది. రిబేటు అంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ అని అర్థం. రిబేటు అంటే డిస్కౌంట్ అని అర్థం. ఫస్ట్ టోటల్ 6,650లో 6% డిస్కౌంట్ వస్తే మనకు 94%. పర్సంటేజ్ అంటే బై 100. అలాగే ఈ రిబేట్ తీసివేసిన తర్వాత 10% రేటుతో అమ్మకం పన్ను చెల్లించాడు. అంటే 10% రేట్ అనేది ఎక్కువ కట్టడం జరిగింది కాబట్టి 110/100. 110/100. ఇక్కడ 0 మరియు 0 క్యాన్సల్. ఈ 0 క్యాన్సల్. ఈక్వల్ టు 665 into 94 into 11/100. 665 into 94 మనకు 62,510 వస్తుంది. దాన్ని 11తో గుణిస్తే 68,76,10/100. కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకు వాల్యూస్లో 2 అంకెల తర్వాత రైట్ సైడ్ నుంచి పాయింట్ పెట్టుకోవాలి. ఒకవేళ 3 అంకెలు ఉంటే రైట్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత, అలాగే కింద 1 సున్నా ఉంటే రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి 1 అంకె తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 22nd క్వశ్చన్. పర్సంటేజ్లో 22nd క్వశ్చన్ వచ్చేసి మనకు క్రింది వాటిలో ఏది గరిష్ట శాతంను సూచిస్తుంది? శాతం ఇది భిన్నాల్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. భిన్నాలను శాతంలోకి మార్చాలంటే మనం ఇంటూ 100 చేయాలి. భిన్నాలని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ 384/590. భిన్నాలని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 వేయాలి. నెక్స్ట్ స్టెప్లో 0 క్యాన్సల్. నెక్స్ట్ 6 9 చేయండి. 6 9 54. అలాగే 6 6 36. 2 మిగులుద్ది. 2 4 అవుతుంది. 6 4 24. ఈక్వల్ టు 64 into 10/9. ఒకసారి చూడండి. ఈక్వల్ టు 640/9. దీన్ని ఏ విధంగా చేయాలంటే 640/9 అంటే 9తో భాగించాలి. 9 ఏళ్ళ 63. 10. నెక్స్ట్ 9 ఎక్కం 9. మళ్ళీ 1 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0. 9 ఎక్కం 9. మళ్ళీ 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0. మళ్ళీ 9 ఎక్కం 9. ఇది ఇలానే రిపీట్ అవుతుంది కాబట్టి 384/540ని శాతంలోకి మార్చుకుంటే మనకు 71.11 అని ఏ ఆప్షన్ ద్వారా వచ్చింది. అలాగే బి ఆప్షన్ చూసుకున్నట్లయితే 425/500 ఇంటూ 100. 0 ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. మనకు 5 ఎక్కం 5 8 40. 2 మిగులుతుంది. 2 5. 5 5 25. ఈక్వల్ టు 85%. ఆప్షన్ బి ఈక్వల్ టు 85%. నెక్స్ట్ ఆప్షన్ సి 570 అలాగే బై 700. శాతంలోకి మార్చాలంటే మనం ఇంటూ 100. 2 జీరోలకు 2 జీరోలు పోతే 570 7తో చేస్తే మనకు 756. 1 మిగులుద్ది. 0 పెట్టుకుంటే 7 ఎక్కం 7. 3 మిగులుద్ది. ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 7 4 28. మళ్ళీ మనకు ఇక్కడ 2 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0. 7 14. మనకి ఈ విధంగా చేసుకుంటూ పోతే 81.42% అనేది డి ఆప్షన్ విలువ రావడం జరిగింది. నెక్స్ట్
డి ఆప్షన్ విలువ చూద్దాం. సి ఆప్షన్ విలువ 81.42, అలాగే డి ఆప్షన్ విలువ 480/660 ఇంటూ 100. 0 పోతే ఇక్కడ 2 33 2 24 ఈక్వల్ టు 2 for 00. నెక్స్ట్ 3 11 3/24. 8 ఇంటూ 100 800 బై 11 ఉంది కాబట్టి 11తో చేస్తే మనకు 11 ఏళ్ళ 77, 3 మిగులుతుంది 0. 11 రోట్ల 22, 8 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 11 ఏళ్ళ 77. మనం ఇక్కడి వరకు తీసుకుంటే డి ఆప్షన్ వచ్చేసి 72.7 అని రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ యొక్క వాల్యూ వచ్చేసి మనకు 71.11, బి ఆప్షన్ యొక్క వాల్యూ వచ్చేసి 85%, సి ఆప్షన్ 81.42%, అలాగే డి ఆప్షన్ వచ్చేసి 71.7 రావడం జరిగింది. ఇందులో గరిష్ట శాతం మనకు 85% అనేది గరిష్ట శాతంగా ఉండడం జరిగింది కాబట్టి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి 5% ఆఫ్ బ్రాకెట్ 25% ఆఫ్ రూపాయలు 1600. 5% ఆఫ్ 25% ఆఫ్ రూపాయలు 1600. సో ఇక్కడ 5% మనం 5/100, ఆఫ్ అంటే ఇంటూగా రాసుకోవాలి. బ్రాకెట్లో 25% అంటే 25/100, ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూగా రాసుకుంటే 1600. 2 సున్నాలకు 2 సున్నాలు పోతే మనకు 5/100 ఇంటూ 25 ఇంటూ 16, 25 ఇంటూ 16, 25 ఎక్కం 25 నల్ల, 4 ఎక్కం 4 నల్ల 16. మనకు 4 ఇంటూ 5 మిగిలింది. ఇంకోటి ఎంత? 20. ఆన్సర్ ఈస్ 20. నెక్స్ట్ 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ రూపాయలు 10,000. ఇక్కడ మనం 0.15%ని చూడండి ఒకసారి. 0.15 బై పర్సంటేజ్ కాబట్టి 100 ఇంటూ 33 ముళ్ళ 99 ప్లస్ 1, 100/3 ఇంటూ 100 ఇంటూ 10,000. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి మనకు కింద 2 సున్నాలు పెట్టుకోండి. ఒకవేళ ఒక అంకు ఉంటే పాయింట్ తర్వాత 1 సున్నా ఇంటూ 100/300 ఇంటూ 10,000. 10,000. 2 సున్నాలకు 2 సున్నాలు పోతాయి. మళ్ళీ ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు, అలాగే ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు పోవడం జరిగింది. 3 ఎక్కం 3 5ల. ఆన్సర్ 5. ఆన్సర్ 5. నెక్స్ట్ 30% ఆఫ్ 28% ఆఫ్ 480 ఈజ్ ద సేమ్ హ్యాజ్. ఇక్కడ 30% ఆఫ్ 28% ఆఫ్ 480 అనే వాల్యూ సేమ్ కింద ఉన్న ఆప్షన్స్లో కూడా చేస్తే మనకు ఈ వాల్యూ రావడం జరుగుతుంది. ఆ వాల్యూ కింద ఉన్న ఆప్షన్లో ఏది అనడం జరిగింది. ఫస్ట్ మనం 30% ఆఫ్ 28% ఆఫ్ 480 ఒకసారి చూద్దాం. 30%ను 30/100, అలాగే 28%ను 28/100. నెక్స్ట్ ఇంటూ 480. ఈ మిగతా ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ను చేస్తే మనకు ఈ విధంగా ఆన్సర్ అనేది రావాలి. ఒకసారి ఆన్సర్ ఈ విధంగా వస్తుందో మనం చూసుకుందాం. ఆప్షన్ ఏ ద్వారా వెళ్తే ఆప్షన్ ఏ
ఆప్షన్ ఏ 15% అంటే 15/100, హాఫ్ అంటే ఇంటూ 56% అంటే 56/100 ఇంటూ 240. ఇది ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ బి 60% అంటే 60/100, అలాగే ఇంటూ 28% అంటే 28/100 ఇంటూ 240. మనం దీన్ని 60ని 30 ఇంటూ 2గా రాసుకోవచ్చు బై 100 ఇంటూ 28/100 ఇంటూ 240. అలాగే ఇక్కడ 2ను దీంతో మల్టిప్లై చేస్తే 30/100 ఇంటూ 28/100 ఇంటూ 480 రావడం జరుగుతుంది. అంటే మనకు క్వశ్చన్ అనేది చేస్తే ఈ విధంగా వచ్చింది. అలాగే సేమ్ కింద ఉన్న ఆప్షన్స్ చేస్తే మనకు సేమ్ ఆన్సర్ దేని చేస్తే వచ్చింది, ఆప్షన్ బిని చేస్తే మనకు సేమ్ వాల్యూ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 26th క్వశ్చన్. What is 25% of 25% equal to? What is 25% of 25% equal to? ఇక్కడ ఏం లేదండి, 25%ని 25/100, అలాగే హాఫ్ అంటే ఇంటూ 25%ను 25/100 ఈక్వల్ టు 25 ఎక్కం 25 నల్ల, అలాగే 25 ఎక్కం 25 నల్ల. 1/4 ఇంటూ 1/4. మనం 1/4ని ఏ విధంగా రాసుకోవచ్చు, 0 పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 0 రావడం జరిగింది. 4 2 8, 2 మిగులుద్ది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 4 5 20. అంటే మనం 1/4ని 0.25గా రాసుకోవచ్చు, 0.25. అలాగే ఇంకో 1/4ను కూడా 0.25గా రాసుకుంటే, ఒకసారి ఇక్కడ పాయింట్లు తీసేసి మిగతా వాల్యూస్ను 25 ఇంటూ 25ను ఇంటూ చేస్తే మనకు 625 రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్లు ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ ఇందులో పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత మనకు 2 అంకెలు ఉండడం జరిగింది. ఈ మొత్తం యాడ్ చేస్తే 4 అంకెలు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి వెళ్ళి 4 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 అంకెలు లేదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే మనకు 0.0625 అనేది ఆన్సర్. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ 3% ఆఫ్ 5%? కొన్ని తెలుగులో కూడా మనకు కొన్ని ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ అన్నీ మనకు తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్లో ఇచ్చినా కానీ మీకు తెలుగులో నేను చెప్పడం జరుగుతుంది. 27 క్వశ్చన్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఈజ్ 3% ఆఫ్ 5? అంటే తెలుగులో 5%లో 3% అనేది ఎంత శాతం? 5%లో 3% అనేది ఎంత శాతం? 5% లో అన్నాడు కాబట్టి దాన్ని కింద వేసుకోవాలి, లో అన్న వాల్యూ. 3% ఎంత శాతం? శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100. 5 ఎక్కం 5 20 ఈక్వల్ టు 20 ఇంటూ 3 ఈక్వల్ టు 60% ఈజ్ ఆన్సర్. 60% ఆన్సర్. నెక్స్ట్, 4598 ఈజ్ 95% ఆఫ్ 28 క్వశ్చన్. సరిగ్గా చూడండి, 4598 ఈజ్ 95% ఆఫ్. మనము 95% 95/100 ఆఫ్ అంటే ఇంటూ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ అనుకోండి, ఈక్వల్ టు 4598 ఈక్వల్ టు 4598. అలాగే ఎక్స్ ఇలానే ఉంచండి, మనకు ఇది భాగిస్తుంది కాబట్టి ఈక్వల్ టు అవతలకి వెళ్తే గుణించడం జరుగుతుంది ఇంటూ 100. అలాగే దీన్ని తీసుకొస్తే 95. ఫస్ట్ 5తో పోతుందండి, 5 ఎక్కం 5 5 9 45. అలాగే 5 9 45. నెక్స్ట్, 5 2 10. నెక్స్ట్
19 ఎక్కం 19 చూడండి ఇక్కడ 19 రెంట్ల 36 మనకి ఎంత మిగులుతుంది 7 మిగులుతుంది అంటే 79. మళ్ళీ 19 నల్ల 76 19 నల్ల 76 మళ్ళీ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది 38 కాబట్టి 19 రెంట్ల 38 మనకి మిగిలిన వాల్యూ వచ్చేసి 242 ఇంటూ 20 242 ఇంటూ 20 ఎంత 2 రెండ్ల 4 2 నల్ల 8 2 రెండ్ల 4 0కి 0 4840 అనేది ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ percentage of 360 equal to 129.6 129.6 క్వశ్చన్ మార్క్ స్థానంలో మనం x అనుకుంటే అంటే x పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈక్వల్ టు 129.6 అలాగే x పర్సెంటేజ్ని x/100 హాఫ్ అంటే మనం ఇంటూగా రాసుకోవచ్చు 360 ఈక్వల్ టు 129.6 129.6 ఇక్కడ x ఇలానే ఉంచి ఇక్కడ ఇది భాగిస్తుంది కాబట్టి ఇటు పోతే గుణించడం జరుగుతుంది అంటే 129.6 ఇంటూ 100 బై ఇది ఇటు పోతే 360. నెక్స్ట్ ఇక్కడ 4 తొంభల 36 అలాగే 4 ముళ్ళ 12 4 రెంట్ల 8 ఒకటి మిగులుతుంది 16 4 నల్ల 16 9 ఎక్కం 9 9 మూళ్ళ 27 5 మిగులుతుంది 5 ఇంటూ 4 5 4 అంటే 54 9 ఆరుల 54 ఈ జీరో పోతే మనకు మిగిలింది 36 మనకు మిగులుతుందండి. మరి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి 10 తీసుకోండి. ఇక్కడ ఈ జీరో పోతుంది. ఆన్సర్ అనేది మనకు 36 అనేది మిగులుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈక్వల్ టు 129.6 ఇక్కడ x పర్సెంటేజ్ ఆఫ్ 360 ఈక్వల్ టు 129.6 x పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి x/100 అలాగే హాఫ్ అంటే ఇంటూ 360 ఈక్వల్ టు 129.6 x ఇలానే ఉంచి ఈ 100 భాగిస్తుంది కాబట్టి ఇటు వెళ్తే 129.6 ఇంటూ 100 ఈ 360 తీసుకొస్తే బై 360 అవుతుంది. పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి కింద 10 వేసుకోండి. అలాగే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంటే కింద 100 పాయింట్ తర్వాత 3 అంకెలు ఉంటే కింద 1000. నెక్స్ట్ 0 క్యాన్సల్ నెక్స్ట్ 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇది 4తో 4 తొంభల 36 4 ముళ్ళ 12 4 రెంట్ల 8 1 మిగులుతుంది 16 అవుతుంది 4 నల్ల 16 నెక్స్ట్ 9 ముళ్ళ 27 5 మిగులుతుంది అంటే 54 అవుతుంది. మళ్ళీ 9 ఆరుల 54 మనకు ఆన్సర్ అనేది 36గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ 30వ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 932 ప్లస్ 30 ఈక్వల్ టు 309.6 ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో x అనుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ 932 ప్లస్ 30 ఈక్వల్ టు 309.6 అయితే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. 932 ప్లస్ 30 అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అలా యాడ్ చేయొద్దు. మనం ఇక్కడ ప్లస్ 30 ఉంది కాబట్టి ఈక్వల్ టు అవతలిపోతే -30గా ఉంటుంది. అలా చేయడం చాలా రాంగ్. ఎక్స్ పర్సంటేజ్ని x/100 హాఫ్ అంటే ఇంటూ 932 ఈక్వల్ టు 309.6 ప్లస్ 30 ఈక్వల్ టు అవతలిపోతే -30. నెక్స్ట్ x/100 ఇంటూ 932 ఈక్వల్ టు 309.6లకు వెళ్ళి 30 పోతే మనకు 6
అలాగే 9 10 తీసుకొని 10 వెళ్ళి 3 పోతే మనకు 7, అలాగే ఇక్కడ ఒకటి పోతుంది కాబట్టి 2 అంటే 279.6 279.6. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ ఇలానే ఉంచి ఇక్కడ 279.6 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఈక్వల్ తొలిపోతే మనం గుణించడం జరుగుతుంది బై 932. నెక్స్ట్ 279.6 ఇంటూ 100. పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి మనకి ఇక్కడ 10, అలాగే 932. నెక్స్ట్ ఈ 0 క్యాన్సల్ పోద్ది. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 932 అనేది 3 చేత భాగించబడుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 3 చేత ఎలా అంటే 3 చేత భాగించబడుతుంది అనుకున్నాం. 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, 3 తొమ్మిదిల 27. అంటే దీన్ని 3తో చేస్తే మళ్ళీ వాల్యూ వస్తుంది కదా, అంటే 932 మూళ్ళ 2796 ఈక్వల్ ఎంత మిగిలింది? 3 × 10 మిగిలింది. ఆన్సర్ ఈజ్ 30. నెక్స్ట్ 31 క్వశ్చన్. ఆర్ఎస్ అగర్వాల్లో తెలుగు ఎక్స్ప్లెనేషన్లో మనం 31 క్వశ్చన్ 45% ఆఫ్ 1500 అలాగే ప్లస్ 35% ఆఫ్ 1700 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ 3175. 45% మనం 45/100, అలాగే హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ని ఇంటుగా రాసుకోవచ్చు 1500. నెక్స్ట్ 35% అంటే 35/100, అలాగే హాఫ్ అంటే ఇంటూ 1700 ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ పర్సెంటేజ్ అనుకుంటే x/100 హాఫ్ అంటే ఇంటూ 3175. ఇక్కడ ఈ 2 సున్నాలు పోతే మనకు 45 × 15 అలాగే 35 × 17 మిగులుతుంది ఈక్వల్ టు x/100 × 3175. x/100 3175. 45 × 15 అంటే 675, అలాగే 35 × 17 అంటే మనకు 595 ఈక్వల్ టు x/100 × 3175. 675 595 ప్లస్ చేస్తే 5 10 పైకి 1 10 7 17 పైకి 1 6 + 6 1270 ఈక్వల్ టు x/100 × 3175. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఇలానే ఉంచండి. మనకు ఈ 100 ఇది తీసుకపోతే 1270 × 100 అలాగే బై 3175. ఫస్ట్ మనకి ఇక్కడ 5తో చేద్దాం. 5 6ల 30, 1 మిగులుతుంది. 17 5 ముళ్ళ 15, 2 మిగులుతుంది. 5 5ల 25. నెక్స్ట్ 5 20ల 100. నెక్స్ట్ మళ్ళీ 5 ఎక్కం 5, 1 మిగులుతుంది. 13 5 రెంట్ల 10, 3 మిగులుతుంది. 5 7ల 35. నెక్స్ట్ 127 క్యాన్సిల్ అయితే 10 మిగులుద్ది. ఓకే. నెక్స్ట్ సరే, ఇక్కడ 5 నల్ల 20 ఈక్వల్ టు 4 × 10 ఈక్వల్ టు 40. 4 × 10 ఈక్వల్ టు 40. నెక్స్ట్ 31 క్వశ్చన్ తర్వాత 32 క్వశ్చన్ మనకు 65% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 20% ఆఫ్ 422.50. 422.50. ఇక్కడ 65% మనం 65/100
హాఫ్ అంటే ఇంటూ మనం ఎక్స్గా అనుకుంటే 20% అంటే 20/100, హాఫ్ అంటే ఇంటూ 422.50. ఇక్కడ మనకు 50 ఉంది, పాయింట్ తర్వాత రైట్ సైడ్న 0 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, తీసుకునే అవసరం లేదు. అలాగే పాయింట్కు ముందు ఒకవేళ 0 ఉంటే తీసుకోవాలి, పాయింట్ తర్వాత 0 ఉంటే దాని వాల్యూ అనేది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే జరుగుతుంది. అలాగే ఇక్కడ 0 0 2 ఎక్కం 2 5లో పోద్ది. అలాగే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 × 422.5, ఈ 100 ఇటు పోతే ఇంటూ 100/65 ఇంటూ 5. మనకు ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి ఇంటూ 10గా రాసుకోవచ్చు. అప్పుడు పాయింట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ 5 ఎక్కం 5 5 20ల 0 0 పోద్ది. నెక్స్ట్ 5 ఎక్కం 5 5 ముళ్ళ 15, 5 8ల 40, 2 మిగులుతుంది 22, 5 నల్ల 20, మళ్ళీ 2 మిగులుతుంది 25, 5 5ల 25. నెక్స్ట్ 13 ఎక్కం 13, 13 6ల 78, నెక్స్ట్ ఎంత మిగులుద్ది 6 మిగులుద్ది అంటే 65, 13 5ల 65 ఈక్వల్ టు 65 × 2 అంటే 130 ఈజ్ ఆన్సర్. 130 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్కు రూపాయలు 2.5% కమిషన్ వస్తుంది. రూపాయలు 12 రూపాయల 50 పైసలు కమిషన్ వచ్చిన రోజు అతనికి ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోతుంది? అతనికి ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోతుంది అంటే మనకి ఇక్కడ 2.5 కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అయింది 12.50. అతనికి 2.5 కమిషన్ రావడం జరుగుతుంది. కమిషన్ వాల్యూ వచ్చేసి 12.50 అవుతుంది. అయితే ఆ వస్త్రం ఎంత ధరకు 12.50 కమిషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోతుంది అంటే మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటే 100 వాల్యూ ఎంత. నెక్స్ట్ 100, ఈ 100 ఇంటూ 12.50 బై 2.5 ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, కింద ఒక అంకె ఉంది, పైన 2 అంకెలు ఉన్నాయి. కింద ఎంత తక్కువ ఉంది, ఒక అంకె తక్కువ ఉంది కాబట్టి ఒక 10 వేసుకోండి. ఓకే. నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు, ఈ 0 క్యాన్సల్. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి కింద 2 అంకెలు. ఇప్పుడు పాయింట్ పోతుంది. నెక్స్ట్ 25 ఎక్కం 25ల ఈక్వల్ టు 5 × 100, 5 × 100 ఈక్వల్ టు 500. ఒకసారి మళ్ళీ చూడండి, 100 × 12.50 బై 2.5 × 10. ఇక్కడ ఈ 0 పోతుంది. ఇకపోతే మనకు పాయింట్ తర్వాత 0 ఉన్నా అవసరం లేదు, లేకున్నా అవసరం లేదు కాబట్టి ఈ పాయింట్ పోతుంది. 25 ఎక్కం 25ల 125 ఈక్వల్ టు 5 × 100, 5 × ఈ 100 వేస్తే 500 అని రావడం జరుగుతుంది. సరే మళ్ళీ మీకు ఇబ్బంది అయితే మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ 100 × 12.50 బై 2.5, జాగ్రత్తగా చూడండి. పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకు ఇక్కడ పాయింట్ తర్వాత ఇప్పుడు ఒకటే అంకె ఉంది కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ అయింది. 25 ఎక్కం 25 5ల 125 ఈక్వల్ టు 5 × 100, 500, 5 × 100 500. నెక్స్ట్ ఒక ఇంటి విలువలో 2/5
2/7 2800 అయితే రూపాయలు ఇంటి విలువ ఎంత? ఒక ఇంటి విలువలో 2/7 రూపాయలు 2800 అయితే రూపాయల్లో ఇంటి విలువ ఎంత? రూపాయల్లో ఇంటి విలువ ఎంత? మనకు ఈ ఇంటి విలువ 2/7 వంతు ఎంత వచ్చింది? 2800 ఇచ్చాడు. ఆ ఇంటి విలువ తెలియదు కాబట్టి మనకు 100% కనుక్కుంటే 2/7కు మనకు 2800. ఆ ఇంటి విలువ తెలియదు కాబట్టి 100 వాల్యూకి ఎంత? 100 ఇంటూ 2800/2/7. నెక్స్ట్ 100 ఇంటూ 2800 ఇంటూ ఈ భిన్నం అనేది పైకి పోతే లవం హారంగా హారం లవంగా మారుతుంది. 7/2 రావడం జరుగుతుంది. 2 ఎక్కం 2 నల్ల 8 14 ఏళ్ళు 98. ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు. నెక్స్ట్ క్వశ్చన్. %% of percentage of 582 equal to 17.46. 15% అంటే మనం 15/100గా రాసుకోవచ్చు. అలాగే హాఫ్ అంటే ఇంటూ క్వశ్చన్ మార్క్ స్థానంలో x% చేసుకుంటే ఇంటూ హాఫ్ అంటే ఇంటూ మళ్ళీ 582 ఈక్వల్ టు 17.46. నెక్స్ట్ 15/100 ఇంటూ x% అంటే x/100 ఇంటూ 582 ఈక్వల్ టు 17.46. x ఇలానే ఉంచండి. 17.46 ఇక్కడ భాగిస్తున్నాయి కాబట్టి ఇటు పోతే గుణించడం జరుగుద్ది బై 15 ఇంటూ 582. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలే కాబట్టి కింద ఒక 100 వస్తుంది. అలాగే పాయింట్ తర్వాత ఒక అంకె ఉంటే 10 రావడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ పోయింది. ఈ 100 పోతే నెక్స్ట్ 3 5ల 15 2 మిగులుతుంది. అంటే 24 అవుతుంది. 3 8లు 24 3 2ల 6. ఈ 582 క్యాన్సిల్ అయితే మనకు 5 ఎక్కం 5 2ల 10 ఈక్వల్ టు 20 అనేది ఆన్సర్. నెక్స్ట్ √784 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 78% ఆఫ్ 500. సరే ఇక్కడ చూడండి, మనకు √784 అంటే మనకు 28 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు? 28 ఇంటూ 28గా రాసుకోవచ్చు కదా 28 స్క్వేర్ని. 28/28ను 28 చేస్తే ఒకసారి చూడండి. 864 4 పైకి 6 8 16 22. అలాగే 2 16 6 పైకి 1 2 4 1 5 4 8 7. ఈ 784ను 28 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అప్పుడు 28 స్క్వేర్ ద రూట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 78/100 హాఫ్ అంటే ఇంటూ 500. నెక్స్ట్ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 28 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 78/100 ఇంటూ 500. ఈ 2 సున్నాలు పోతే 78 ఇంటూ 5 78 ఇంటూ 5 మనకు 390. చూడండి ఒకసారి ఇక్కడ 78 ఇంటూ 5 540 5 35 4 అలాగే ఎక్స్ ఇలానే ఉంచితే 390 ఈ 25 పోతే -28 390 - 20 ఈక్వల్ టు 362. నెక్స్ట్ ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్యకు 120% విలువ ఎంత? అంటే మనకు ఫస్ట్ ఒక సంఖ్యలో 20% విలువ 120 ఇవ్వడం జరిగింది. ఆ సంఖ్యకు 120% విలువ ఎంత? ఒకసారి చూడండి, ఇక్కడ 20% వాల్యూ మనకు 120. నెక్స్ట్ ఈ 120% వాల్యూకు
ఎంత? 120 into 120 by 20%. 0 0 పోతే 2 ఎక్కం 2 ఆర్ల 12. 120 into 6 equal to 720 equal to 720. నెక్స్ట్ 38కి వచ్చాను. కొన్ని మాత్రమే ఇంగ్లీష్లో ఉంటాయి, ఇది అన్నీ తెలుగులోనే ఉంటాయి. ఒక సంఖ్యలో 35%కు 175 అయితే ఆ సంఖ్యకు 175%. ఆ సంఖ్యకు 175%. ఒక సంఖ్యలో 35%, ఆ సంఖ్య తెలియదు కాబట్టి మనము ఎక్స్ అనుకోండి, తెలియదు కాబట్టి ఎక్స్. 35% అంటే ఇంటూ 35/100. దీని వాల్యూ ఎంత మనకు? 175. 175. ఎక్స్ ఇలానే ఉంచండి, మనకు 175. ఇక్కడ 100 అనేది భాగిస్తుంది కాబట్టి ఇటు వచ్చి గుణించడం జరుగుతుంది. అలాగే బై 35. 5 ఏళ్ళ 35, లేకపోతే డైరెక్ట్గా 35 ఎక్కం 35ల 175 ఈక్వల్ టు 5 into 100 500. నెక్స్ట్ స్టెప్లో ఆ సంఖ్యకు 175% కనుక్కోమండి. ఆ సంఖ్య మనకు ఇంకో సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్య y అనుకోండి. ఆ సంఖ్యకు y% అంటే మనకు ఆ సంఖ్య 175 ఉంది. ఆ సంఖ్య 175 ఉంది. y% అంటే y/100 ఎంత వచ్చింది మనకు? మొత్తం 500 రావడం జరిగింది. ఇప్పుడు వైని ఇలానే ఉంచండి. 500 ఇంటూ ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇటు పోతే 100 గుణించుతుంది. అలాగే బై 175. 5తో పోతుంది. 5 ముళ్ళ 15, 2 మిగులుతుంది. 5 5లు 25. నెక్స్ట్ 5 ఎక్కం 0, 5 ఏళ్ళ 35, 5 20ల 100. మనకు 20 into 100/7 అంటే ఇక్కడ చూడండి ఒకసారి. 20 into 100/7 అంటే 2000/7. 2000/7 అది ఆన్సర్. నెక్స్ట్ 2/5 of 1/3 of 3/7 of a number is 15. What is 40% of that number? అంటే మనకి ఇక్కడ 2/3, అలాగే 1/3, అలాగే 3/2 ఇంటూ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. దాని వాల్యూస్ వచ్చేసి మనకు 15 ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇక్కడ 2/5 అంటే 2/5 హాఫ్ అంటే ఇంటూ. నెక్స్ట్ 1/3 అంటే 1/3 అంటే నెక్స్ట్ హాఫ్ అంటే ఇంటూ. అలాగే 3/7 అంటే 3/7 ఈక్వల్ టు ఇంటూ ఏ నెంబర్ అన్నాడు కాబట్టి ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఆ వాల్యూ అనేది 15 రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ 3 క్యాన్సల్ పోతే 2 into x, 2x/5 into 2 ఈక్వల్ టు 15. నెక్స్ట్ స్టెప్లో 2x ఈక్వల్ టు 15 into 5 into 7 ఈక్వల్ టు x ఈక్వల్ టు 15 into 5 into 7/2. 5 into 15 into 7 525/2. ఈ ఇచ్చిన వాల్యూలో వాట్ ఈజ్ 40% ఆఫ్ ద నెంబర్? ఈ ఇచ్చిన వాల్యూలో మనం 40% కనుక్కోవాలని చెప్పిండు. అంటే 525/2 ఇంటూ 40% అంటే 40/100. 40/100. 0 0 పోద్ది. 2 2ల 4, 2 5ల 10. ఈ 2 క్యాన్సల్ అవుద్ది. 5 ఎక్కం 5, 5 ఎక్కం 5 0, 5 5లు 25 ఈక్వల్ టు 105. 105. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్స్. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతు భేదం 150. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతు భేదం 510. ఆ సంఖ్యలో 10% ఎంత? ఆ సంఖ్యలో 10% ఎంత? సరిగ్గా చూడండి. ఒక సంఖ్యలో 2/5 వంతు భేదం అంటే 2/5 వంతు భేదం అంటే 5లో నుంచి 2 తీసేగా వచ్చిన భేదం వాల్యూ వచ్చేసి మనకు 510.
10. మొత్తం వాల్యూ ఎంత 5. ఫస్ట్ మొత్తం వాల్యూ అనుకుంటే 5 ఇంటూ 510 బై 5 ఇంటూ 510/3. 3 ఎక్క 3, అలాగే 3 ఎక్క 3 3 ఏళ్ళు 21. 5 ఇంటూ 170. 5 ఇంటూ 170 అంటే ఎంత 5 0 0 5 ఏళ్ళ 35 5 10కి 3 5 ఎక్క 5 ప్లస్ 3 850. 850. ఇందులో మనకు 10% ఎంత, ఆ సంఖ్యలో 10% ఎంత అన్నాడు కాబట్టి 850 ఇంటూ 10% అంటే 10/100. 00 అలాగే 00 పోతే మనకు 85 అనేది ఆన్సర్ రావడం జరిగింది. మనం క్లాస్ 1లో పర్సంటేజ్ అంటే శాతాలు 1 to 20 వరకు చూసాము. అలాగే క్లాస్ 2లో 21 నుంచి వెళ్ళి 40 వరకు క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ ఇందులో మొత్తం 203 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. అంటే మనకు ప్రతి క్లాస్లో మినిమం 20 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది తెలుగులో. అందరూ రెగ్యులర్గా క్లాసులు తప్పకుండా చూడండి, మధ్యలో ఆపేయకండి. మధ్యలో ఆపేసి నెక్స్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థం కాకుండా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా క్లాసులు ఫాలో కండి. మధ్యలో డ్రాప్ అయితే మళ్ళీ మీరు ఏ విధంగా చేయాలని మీకు ఇబ్బందిగా ఉంటుంది. కంపల్సరీగా అందరూ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ 3లో మిగతా క్వశ్చన్ చూద్దాం. ఇది శాతాలు అనే చాప్టర్ మనకు మినిమం ఒక 5 క్లాసెస్లో అయిపోవడం జరుగుతుంది. ఇందులో మొత్తం 203 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 క్లాసులలో మనం శాతాలు అనేది కంప్లీట్ చేద్దాం. ఈజీగా అర్థమయ్యేటట్లు మనం చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.